మాన్సూన్ సీజన్ వచ్చేసింది. చాలా మంది పేషెంట్స్ ఫీవర్ కంప్లెయింట్‌తో ఓపీడీకి వస్తున్నారు. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యుండి ఫీవర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. హాయ్! ఐయామ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. ప్రెగ్నెన్సీలో ఫీవర్ వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పారాసిటమాల్ ప్రెగ్నెన్సీలో అబ్సల్యూట్‌లీ సేఫ్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్, మీరు థర్మోమీటర్ వాడాలి. థర్మోమీటర్‌లో మీ ఎగ్జాక్ట్ టెంపరేచర్ ఎంతుందో చూసి ఆ రీడింగ్స్‌ని నోట్ చేసుకోండి. ఫీవర్‌తో పాటు ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయో లేవో గమనించుకోవాలి. ఒకవేళ మీకు కోల్డ్, కాఫ్ ఉంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లూజ్ మోషన్స్ అయితే స్టమక్ ఇన్ఫెక్షన్, షివరింగ్ వస్తుంది ఫీవర్‌తో పాటు అనుకుంటే మలేరియా, ఇలా చాలా వరకు ఉంటాయి. ఒకవేళ మీకు టెంపరేచర్ 99 డిగ్రీస్ ఫారెన్‌హీట్ అబోవ్ ఉందంటే ఖచ్చితంగా డోలో టాబ్లెట్ వేసుకుని మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఒక్క ఇంపార్టెంట్ విషయం మాత్రం మర్చిపోవద్దు. బేబీ మూమెంట్స్‌ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఫీవర్ వచ్చినప్పుడు చాలా హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థాంక్ యూ.